మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈ గ్రామంలో చాలామంది చిరుధాన్యాలని సాంప్రదాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. నమస్తే. నమస్కారం సార్. మీ పేరు పరిచయం చేసుకుంటారా? నా పేరు శ్రీధర్ నూతన్ కుమార్ సార్. ఆహా. ఇప్పుడు మీరు మీ చేతిలో ఉన్న పంట పేరేంటి? దీన్ని ఏం చేస్తారు? దీన్ని సామ అంటారు సార్, పెద్ద సామ అంటారు. పెద్ద సామ. ఓకే. ఇది ఎన్ని రోజుల పంట ఇది? ఇది 3 నెలలు ఉంటుంది. 90 రోజులు. 90 రోజుల పంట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు మీరు? దీన్ని ఇప్పుడు గాలి పడుతుంది సార్. ఈ పంటను పండించే విధానం చెప్తారా? మీరు ఎరువులు అవన్నీ ఏం వాడతారు? ఎలా చేస్తారు? ఎరువులు ఏం లేదు సార్, దుక్కి చేసి మామూలు జల్లుకోవడం. ఆహా. అంటే మీరు ఆవు పేడ అలాంటివి కూడా వాడరా? ఆవు పేడ వాడతామండి. ఏమైనా పీడ పడినప్పుడు? పీడ అంటూ దీనికి ఉండదు సార్ ఎక్కువ. ఆహా. అంటే దీంట్లో ఖర్చు మీకేమీ పెద్దగా రాదు? ఖర్చు అంటే సార్ దుక్కి గురించే ఖర్చు సార్. ఆహా. మీ శ్రమ. తర్వాత ఇది ఒక ఎకరానికి ఎన్ని కిలోలు, ఎన్ని బస్తాలు పండొచ్చు? ఎకరానికి 4-5 బస్తాలు పండుతుంది. ఓకే. మీ ఇంటికి దీన్ని తినడం కోసం ఉపయోగిస్తారా? దీన్ని ఏం చేస్తారు మీరు? తింటాం సార్, కావాలంటే ఇస్తాం, ఎవరికైనా అమ్ముకుంటాం. బజార్లో కూడా అమ్ముకుంటాం. ఓకే. ఇలా ఎన్ని రకాల పంటలు, చిరుధాన్యాలు పండిస్తున్నారు మీరు? దీంట్లో 3 రకాలు ఉన్నాయి సార్. నల్ల సామ, తెల్ల సామ సార్. ఇది మీరు ఇంకా ఏమేమి రకాల పంటలు పండిస్తారు మీ మొత్తం వ్యవసాయం? వరి, ధాన్యం వేస్తాం సార్, సోలు వేస్తాం, ఒలుసులు, వాటితో పాటు సామలు 5-6 రకాల రకాలు పండిస్తాం సార్. ఏడాదికి ఎన్ని పంటలు తీస్తారు? ఒకటే సార్, మనకి రెండో పంట ఉండదు. వాటర్ డిమాండ్ సార్, మాకు నీళ్ళకి సమస్య ఉంది కాబట్టి వర్షాధార పంటలు ఇవన్నీ. అవును సార్. ఈ గ్రామంలో రైతులు ఇంచుమించు అందరూ కూడా రకరకాల చిరుధాన్యాలు పండిస్తున్నారు. చోళ్ళు, కొర్రలు, సామలు, రకరకాల సామలు పండిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ధాన్యం కూడా పండిస్తారు. ఇదంతా వర్షాధార వ్యవసాయము. ఏ రకమైన రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు. తర్వాత దీన్ని పూర్తిగా ప్రాసెస్ చేసుకున్నాక ఇంటికి కావాల్సినంత ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకుని మిగతాది బజార్లో అమ్ముతున్నారు. ఇలాంటి రైతులందరికీ కావాల్సిన విత్తనాలు కానీ ఇతర సదుపాయాలు అందించడంలో వాసన్ సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తున్నది.